డెక్కన్ చార్జర్స్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ ది అన్టోల్డ్ స్టోరీ. ఈ స్టోరీలో ప్రతిదీ ఉంది. సక్సెస్, ఫెయిల్యూర్, డ్రామా, కాంట్రవర్సీలతో పాటు ఒక లెజెండరీ కంబ్యాక్ కూడా ఉంది. క్రికెట్ అంటే జస్ట్ ఒక గేమ్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక సిటీకి ఐడెంటిటీ. హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా డెక్కన్ చార్జర్స్ లాంటి ఒక స్పెషల్ టీం ఉండేది. అది ఒకసారి ఛాంపియన్స్ కూడా అయింది. బట్ సడన్గా మొత్తం ఎండ్ అయింది, ఎందుకంటే ఐపీఎల్ నుంచి ఆ టీంని టర్మినేట్ చేశారు. ఇది జస్ట్ ఒక నార్మల్ టీమ్ స్టోరీ కాదు. ఈ జర్నీలో షాకింగ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, కోర్ట్ కేసెస్ ఉన్నాయి, అంతే బీసీసీఐతో ఫైట్స్ కూడా ఉన్నాయి. కానీ ఫైనల్గా హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక ఫ్రెష్ హోప్ వచ్చింది, అదే సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ దీని వెనకాల ఉన్న యాక్చువల్ స్టోరీ ఏంటి, డెక్కన్ చార్జర్స్ని ఐపీఎల్ నుంచి ఎందుకు టర్మినేట్ చేశారు అని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయింది. అంటే హైదరాబాద్కి ఒక పవర్ఫుల్ టీంని అలొకేట్ చేశారు, అదే డెక్కన్ చార్జర్స్. టీమ్ లైనప్ చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఐపీఎల్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న టీం అది. యాడమ్ గిల్క్రిస్ట్, వివిఎస్ లక్ష్మణ్, ఆండ్రూ గిబ్స్, రోహిత్ శర్మ, ఇంకా సాయిడ్ అఫ్రీడీ లాంటి టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఉన్న టీం. అంతే ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా లాంటి టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్ ఉన్న టీం. పేపర్ మీద ఈ టీం చాలా పవర్ఫుల్గా కనిపించింది, కానీ ఫస్ట్ సీజన్లో ఆ టీం డిజాస్టర్ని ఫేస్ చేసింది. డెక్కన్ చార్జర్స్కి 2008 వన్ ఆఫ్ ద వరస్ట్ సీజన్. ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ ఆ టీం డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 14 మ్యాచెస్లో జస్ట్ 2 మాత్రమే గెలిచారు. అంటే 2008లో లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఈ పర్ఫార్మెన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. 2009 ది అల్టిమేట్ కంబ్యాక్. 2009లో ఐపీఎల్ని సౌత్ ఆఫ్రికాలో కండక్ట్ చేశారు. డెక్కన్ చార్జర్స్లో మ్యాసివ్ చేంజెస్ తీసుకొచ్చారు. కెప్టెన్సీ వివిఎస్ లక్ష్మణ్ నుంచి యాడమ్ గిల్క్రిస్ట్కి చేంజ్ చేశారు. అంతే టీంలో చాలా న్యూ ప్లేయర్స్ని యాడ్ చేశారు. ఇలా చేయడంతో డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ 2009 ఛాంపియన్స్గా మారింది. ఫైనల్లో ఆర్సీబీని ఓడించి ఫస్ట్ టైం ఐపీఎల్ ట్రోఫీని గెలిచారు. ఈ సక్సెస్ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక అన్ఫర్గటబుల్ మూమెంట్. దీని తర్వాత 2010లో డెక్కన్ చార్జర్స్ సెమీఫైనల్స్ వరకు వెళ్ళి అదే మూమెంట్ అన్ని మెయింటైన్ చేయలేకపోయింది. 2011 నుంచి డెక్కన్ చార్జర్స్ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 2011లో కుమార్ సంగకార క్యాప్టెన్సీకి వస్తాడు, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం డ్రాప్ అయింది. 2012లో డెక్కన్ చార్జర్స్కి ఒక నైట్ మేర్ సీజన్, ఎందుకంటే ఆ సీజన్లో డెక్కన్ చార్జర్స్ లాస్ట్ పొజిషన్లో ఉంది. అంటే ఫ్రాంచైజ్ సివియర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. కనీసం ప్లేయర్స్కి శాలరీస్ కూడా పే చేయలేకపోయారు. దీంతో బీసీసీఐ ఆగస్ట్ 2012లో డెక్కన్ చార్జర్స్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సెప్టెంబర్ 15 లోపల డ్యూస్ అన్ని క్లియర్ చేయలేకపోతే ఐపీఎల్ నుంచి టర్మినేట్ చేస్తామని. దీంతో డెక్కన్ చార్జర్స్ ఇన్వెస్టర్స్ కోసం వెతికారు, కానీ ఆ టైంలో ఎవరు ముందుకు రాలేదు. బీసీసీఐ అన్నట్టుగానే సెప్టెంబర్ 14, 2012న డెక్కన్ చార్జర్స్ని టర్మినేట్ చేశారు. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీసీసీఐ హైదరాబాద్ ఫ్రాంచైజ్ని ఆప్షన్లో పెట్టింది. 2 కంపెనీస్ బిడ్ చేశాయి. ఒకటి పీవీపీ వెంచర్స్, 50 crores పర్ సీజన్ ఇస్తామన్నారు. అంతే సన్ టీవీ నెట్వర్క్స్ 84 పర్ సీజన్ ఇస్తామన్నారు. సన్ టీవీ నెట్వర్క్స్ హైయెస్ట్ బిడ్ ఇవ్వడంతో సన్ రైజర్స్ టీమ్ని సన్ టీవీ నెట్వర్క్ ఇచ్చారు. దాని తర్వాత 2013 నుండి 2015 వరకు ఎస్ఆర్హెచ్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు. కానీ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఛాంపియన్స్ అయింది. ఆర్సీబీని ఓడించి సెకండ్ టైం ఐపీఎల్ విన్నర్స్ అయ్యారు. 2012లో డెక్కన్ చార్జర్స్ ఓనర్స్ బీసీసీఐ మీద కేసు వేశారు. అది కూడా 4800 crores పెనాల్టీ కేసు. ఈ కేసు 9 years పాటు కంటిన్యూ అయింది. 2021లో ముంబై హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. బీసీసీఐకి 4800 crores ఫైన్ కాదు, జస్ట్ 35 crores మాత్రమే పే చేయాలి అని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.